చాలా సందర్భాల్లో మీ శ్రమలు, మీ బాధలు వచ్చినప్పుడు బంధువుల దగ్గరికి పరిగెత్తుంటారు, లేదంటే పెద్దవారి దగ్గరికి పరిగెత్తుంటారు, తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుంటారు. కానీ సహాయము రాకపోగా నిరుత్సాహంలోనికి, నిరాశలోనికి వెళ్ళిపోయిన సందర్భాలు నీ జీవితంలో ఉండొచ్చు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. హల్లెలూయా. నిజంగా ఆయన ప్రార్థన వినే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు, మనకు ప్రతిఫలమునిచ్చే దేవుడు. హల్లెలూయా. మొరపెడుతున్నావా దేవునికి? ఏమని మొరపెడుతున్నావు? నీ యొక్క లిస్ట్ అంతా దేవునితో చెప్పుకుంటున్నావు, మంచిదే. అంతకంటే ప్రాముఖ్యంగా నీ ఆధ్యాత్మిక స్థితి మారాలని, నీ హృదయం మారాలని, నీ యొక్క నడవడిక మారాలని, దేవునితో నీ యొక్క సంబంధం మారాలని ప్రార్థన చేయి. దేవుడు వినూత్నమైన రీతిలో నిన్ను పైకి లేవనెత్తి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టడమే కాకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా.